నల్ల పసుపు రూపం రంగు కారణంగా ఇది కాళీ తల్లికి సంబంధించినదిగా నమ్ముతారు. నల్ల పసుపు దుంప సాక్షాత్తు అమ్మవారి స్వరూపమని భారతదేశంలో చాలా మంది గిరిజనుల విశ్వాసం. అందుకే నల్ల పసుపును అమ్మవారి పూజల్లో, మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అపార నమ్మకం. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మన శతాబ్దాల నాటి భారతీయ వైద్య విధానం. ఆయుర్వేదంలో దేని గురించి ఎక్కువగానే ప్రస్తావించారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పసుపును ఆహార పదార్థంగా, సౌందర్య సాధనంగా, ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపును సంస్కృతంలో హరిద్ర అని పిలుస్తారు. అంటే విష్ణువు దీనిని తన శరీరంపై ఉపయోగించాడని చెబుతారు. గొప్ప ప్రాచీన భారతీయ వైద్యులు చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేద వైద్య విధానాన్ని క్రమబద్ధీకరిస్తూ పసుపు ఉపయోగాలను జాబితా చేశారు. పసుపులో ఇంకో రకం కూడా ఉంది. అదే నల్ల పసుపు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా నల్ల పసుపు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గాయాలు, కడుపు నొప్పి, విషం మొదలైన వాటికి చికిత్స చేయడానికి పురాతన భారతీయులు రోజువారీ జీవితంలో పసుపును ఔషధంగా ఉపయోగించారు. నల్ల పసుపు ఒక సహజ మూలిక. ఇది ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. నల్ల పసుపు దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండిస్తారు. ఇది ఔషధాల తయారీకి కూడా ఉపయోగించబడుతుంది. శాస్త్రీయంగా కురుక్కుమా కాసియా లేదా బ్లాక్ జెడోరి అని పిలువబడే ఈ నల్ల పసుపు ఎంతో పవర్ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రాంతాల వారీగా పలు పేర్లతో పిలుస్తారు. ఈ రకంలో ఇతర పసుపు జాతుల కంటే కుర్కుమిన్ అధిక రేట్లు ఉన్నట్లు తెలిసింది. నల్ల పసుపును సాంప్రదాయకంగా గాయాలు, అలర్జీ, పాము కాటును నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పేస్ట్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగించడానికి కూడా దీనిని తీసుకుంటారు. గాయాలను నయం చేయడమే కాకుండా నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు. అలాగే బెనుకులు, గాయాలపై నల్ల పసుపు పేస్టును పూస్తే మంచి ఫలితం ఉంటుంది. మైగ్రేన్ తో బాధపడే వారికి నుదిటిపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంలో నల్ల పసుపు వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అదనంగా ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.